బ్రేకింగ్ న్యూస్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగిందని, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేత కనుసన్నల్లోనే సప్లై చేశారని ఆరోపించారు. అప్పట్లో పోలీసులు కేసును నమోదు చేసిన చాలా మందిని కేటీఆర్ విడిపించారని అరవింద్ అన్నారు. డ్రగ్స్ దందా నడిపిన వాళ్లపై సింపతి చూపాలా, డ్రగ్స్ బాధితుల మీద సింపతి చూపాలా, ఎవరి మీద సింపతి చూపించాలని అరవింద్ ప్రశ్నించారు. పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీహిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 45లా 36లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే. కేటీఆర్ హయాంలా జూబ్లీహిల్స్లా, లోకల్ జూబ్లీహిల్స్లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీహిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే? మరి అప్పుడు గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటున్నారు. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీహిల్స్ క్లబ్లలో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలో అయినాయి, కేసులన్నీ అయినాయి, ఎవరు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి? సింపతి వీళ్ళకా, లేకపోతే డ్రగ్స్ బానిసలకా, వాళ్ళు విక్టిమ్స్కా? వాళ్ళ మీద సింపతి చూపెట్టాలి, సరఫరా చేసిన వాళ్ళక. రైట్, ఇక మనం చూస్తున్నాం అరవింద్ కామెంట్స్ ని. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ హయాంలోనే అటు డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా జరిగిందని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం అరవింద్ ఇప్పుడే ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు అనుకోవచ్చు అంటారు? అంటే సింపతి ఓట్లు అనేటివి ఎవరికి వేయాలన్న క్వశ్చన్ని ధర్మపురి అరవింద్ రేజ్ చేస్తున్నాడు. ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలైతే సంచలనాన్ని రేపుతున్న అంశంగానే మనం గమనించవచ్చు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కానీ, 36 కానీ, రోడ్ నెంబర్ 10 కానీ అవన్నీ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాయి. అప్పుడు డ్రగ్స్ సరఫరా చేసి విచ్చలవిడిగా వ్యాపారం జరిపి సినిమా వాళ్ళని, సెలబ్రిటీలని, వీవీఐపీల అబ్బాయిల్ని వాళ్ళందరికీ డ్రగ్స్ అమ్మకాలు జరిపిర్రు. మళ్ళీ పోలీసులకు చెప్పి విడిపించిర్రు. అంటే ఓట్లు ఎవరికి వేయాలి, అప్పుడున్న నాయకుడు ఎవరు అంటే అప్పుడున్న నాయకుడు బీఆర్ఎస్ అంటే దివంగత ఎమ్మెల్యే గోపీనాథే. డైరెక్ట్గా కేటీఆర్ని, గోపీనాథ్ని టార్గెట్ చేస్తూ అరవింద్ మాట్లాడాడు. సింపతి ఓట్లు అనేది ఎవరికి వేయాలి, ఎందుకు ఏడుస్తూ ఓట్లు అడుగుతున్నారు, మరి మీ హయాంలో జరిగిన ఏవైతే ఉన్నాయో ఆ సింపతి ఓట్లు మీరు అడగడంలో ఎలాంటి కారణం చూపుతున్నారని చెప్పి కూడా డైరెక్ట్గానే ప్రశ్నిస్తున్నాడు. కేటీఆర్ మాజీ మంత్రి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే సింపతి ఓట్లపైన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రగడ కొనసాగుతుంది. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ నిర్వహించిన ఒక సభలో కన్నీరు కార్చింది. తన భర్త మరణం తర్వాత తనకు ఓట్లు వేయాలని, అప్పుడు తన భర్త మాగంటి గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్ పనులను ప్రస్తావిస్తూ ఫోటో దగ్గర పెట్టుకొని కన్నీరు కార్చింది. తదుపరి పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సింపతి ఓట్లు ఎవరికి వేయాలి ఏంటనే అంశంలో కూడా మాట్లాడాడు. దానిపైన కూడా కౌంటర్ అటాక్గా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కనీసం ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో, ఒక మంత్రి అయ్యుండి కూడా ఇలా మాట్లాడతారని చెప్పి కూడా అటాక్ చేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ధర్మపురి అరవింద్ అయితే డ్రగ్స్ కోణాన్ని బయటపెట్టాడు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది వీవీఐపీలు తిరిగే ఏరియా. అక్కడ మొత్తంగా డ్రగ్స్ నడిపే పబ్బులు, క్లబ్బులు, నైట్ క్లబ్లు నిర్వహించి కోట్ల రూపాయలు అప్పుడు సంపాదించారు. ఆ వెనుక అంటే ఇందులో సెలబ్రిటీలని, సినిమా వాళ్ళని, చాలామంది వీవీఐపీ అబ్బాయిల్ని, బయట వాళ్ళని కూడా డ్రగ్స్కు అలవాటు చేసి బానిస చేశారు. తదుపరి లోకల్ పోలీసులకు ఫోన్లు చేసి మళ్ళీ విడిపించారు. అంటే ఇలాంటి కోణం ఉన్న వ్యక్తులకు ఓట్లు వేయాలని చెప్పి కూడా డైరెక్ట్గానే బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ వ్యాఖ్యలకైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కేటీఆర్ అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే
డ్రగ్స్ కోణాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని కూడా అక్కడ మాట్లాడిన ఎవరైతే మీడియా జర్నలిస్టుడో ఎవరైతే ఆ డ్రగ్స్కి సంబంధించిన ప్రస్తావన ఉందో వాళ్ళనే కూడా ప్రశ్నలు అడగండి, వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టండి అని చెప్పి కూడా విలేకరులు కూడా ప్రశ్నలు సంధించాడు. మొత్తానికైతే సింపతి ఓట్ల రగడ అనేది జూబ్లీహిల్స్లో రోజు రోజుకి వివాదం అయితే మరింత రాజుకుంటుంది. సింపతి ఓట్లు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి, ఏం డెవలప్ చేశారు, ఏ కోణంలో డెవలప్ చేశారు చూపించమని చెప్పి కూడా అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డిమాండ్ చేస్తుంది. అదే తరహాలో అరవింద్ కూడా డ్రగ్స్ కోణాన్ని బయట పెట్టాడు. మరి ఆ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికీ మరి మాజీ మంత్రి కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్తాడు, ధర్మపురి అరవింద్కు కౌంటర్గా ఏం చెప్తాడని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చాలా వ్యవహారాల్లో కూడా డ్రగ్స్ కోణం నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పబ్బులు క్లబ్బులు కానీ వాటన్నిటిపైన రైడ్ జరిగింది. కొన్ని ఆల్రెడీ వేశారు కూడా, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడం, రకరకాలుగా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి రైడ్స్ నిర్వహించి వాటిని బంద్ చేయించిన పరిస్థితి. ప్రస్తుతం అదే అంశాన్ని అదే కోణాన్ని ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ ప్రస్తావించాడు. మరి సింపతి ఓట్లు డ్రగ్స్ని ప్రోత్సహించిన మీకు ఓట్లు వేయాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి ప్రశ్నించాడు. సో ఈ వ్యవహారంలో మరి మాజీ మంత్రి కేటీఆర్ కానీ మిగతా బీఆర్ఎస్ నేతలు కానీ ఎలా స్పందిస్తారనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నగేష్, జూబ్లీహిల్స్లో జరిగే ఎన్నికలో గెలిపే ధ్యేయంగా ప్రధాన పార్టీ నేతలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు, మనకు తెలిసిన విషయమే. అయితే ఎప్పుడు ఇంతకుముందు గతంలో మాట్లాడని అరవింద్ ఎన్నాళ్ళు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ సరఫరా గురించి ఎప్పుడు ప్రస్తావించిన ఆయన ఇప్పుడు మాత్రమే ఎందుకు అంటే సింపతి గురించి ఆయన కామెంట్ చేసే విధంగానే డ్రగ్స్ని తెరపైకి తీసుకొచ్చాడు అనుకోవచ్చా, లేదంటే నిజంగానే బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ దందా జరిగినా కానీ అప్పుడు మాట్లాడలేదు అరవింద్ అనుకోవచ్చా? దీనికి సంబంధించి ఒకవేళ కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎవరైనా స్పందిస్తే ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళే బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని కూడా లంకల దీపక్ రెడ్డిని కూడా పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన తదుపరే ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపాడు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కూడా తన ఓటు బ్యాంకును పెంచుకోవాలి, ఓట్లు వేసే విధంగానే ఉండాలన్న ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఎందుకంటే ఓటర్లను ఆకర్షించడానికి ఖచ్చితంగా ఎదుటి పార్టీ పైన రకరకాల విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శల్లో భాగంగానే బీజేపీ కూడా ఇవాళ బరిలోకి దిగిందని చెప్పచ్చు. వాళ్ళ డైరెక్ట్ కోణాన్ని ఎత్తి చూపారు. డైరెక్ట్గానే డ్రగ్స్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ పైన అటాక్ చేస్తూ, అంటే మత్తు పదార్థాలు బానిసలు చేయడం, మత్తు పదార్థాలు పెంచి పోషించే విధంగా మీరు ప్రోత్సాహం జరిపారు కాబట్టి మీకు ఎందుకు ఓట్లు వేయాలి, మీకు ఓట్లు వేయాల్సిన అవసరం ఎందుకుంది? ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు నడిపి మీరు ఏం చెప్పారు, ఏ రకమైన డెవలప్మెంట్ చూపించారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు వ్యాపార ధ్యేయంగా, వ్యాపార కేంద్రంగానే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే ఇలాంటి వ్యాపారాలు ప్రోత్సహించారని చెప్పి ధర్మపురి అరవింద్ మాటలు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా అంటే మాజీ మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకర్షించడానికి రకరకాలుగా సభలు నిర్వహిస్తూ వాళ్ళు కాంగ్రెస్ని బీజేపీని అటాక్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్న యాంగిల్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాగంటి సునీతకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరొకరు ఈ అంశం పైన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరి బీజేపీని కూడా అటాక్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలైతే మరి ఎలాంటి కౌంటర్ సమాధానిస్తారు అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం వినాల్సిన అవసరం ఉంది. నాగేష్, ప్రధానంగా కేటీఆర్ పేరుని ప్రస్తావించడం అరవింద్ కూడా చూస్తున్నాం. కేటీఆర్ఏ కొంతమందిని పోలీసులు కేసు నమోదు చేసి తీసుకువెళ్ళినా వాళ్ళు విడిపించారు అని చెప్పి కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని కామెంట్లు చేశారు. అవును, అంటే చాలా సందర్భాల్లో ధర్మపురి అరవింద్ చాలా సందర్భాల్లో కూడా డ్రగ్ టెస్ట్ చేసుకోవాలన్న అంశాన్ని కూడా రకరకాలుగా అంటే కాంగ్రెస్ చెందిన బీజేపీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా అంటే టెస్ట్ చేయించుకుంటే ఎవరికి బయటపడుతుంది, టెస్టుకు రండి అని చెప్పి రకరకాలుగా సవాళ్ళు విసురుకున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ అనేది ఇప్పుడు అంటే ప్రధానంగా తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరిలో చర్చ కొనసాగుతుంది. అంటే వాకింగ్లో చూసినా ఒక నలుగురు ప్లేస్లో ఉండి మాట్లాడుకున్నా కూడా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుస్తాడా, మాగంటి సునీత గెలుస్తుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇవాళ అభ్యర్థిని ప్రకటించిన లంకల దీపక్ రెడ్డి గెలుస్తాడా, ఎవరు గెలుస్తారు అన్న
విషయాల్ని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏ నలుగురు గుమిగుడినా కూడా ఎవరు గెలుస్తారు, పోటీదారుడు ఎవరు, నవీన్ యాదవ్ పరిస్థితి ఏంటి, మాగంటి సునీత ఓట్లు రాబడుతుందా తన భర్త మరణం తర్వాత, కొత్తగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించిన తర్వాత లంకల దీపక్ రెడ్డి ఈ రెండు అంటే ఇద్దరు అభ్యర్థులు వీళ్ళిద్దరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నవీన్ యాదవ్ కానీ ఆల్రెడీ అభ్యర్థిగా ఉండి చనిపోయిన తర్వాత సింపతి ఓట్లు అడిగే మాగంటి సునీత కానీ వీళ్ళిద్దరి బలమైన అభ్యర్థులను ఢీకొట్టే వ్యక్తి దీపక్ రెడ్డి అన్న చర్చ జోరుగా కొనసాగుతున్న క్రమంలో మాటల యుద్ధం అయితే ఖచ్చితంగా నేతల మధ్య ఉంటుంది. కానీ సంచలనంగా హార్ష్గానే ధర్మపురి అరవింద్ అయితే కేటీఆర్ని టార్గెట్ చేశారు. కేటీఆర్ అయితే ఖచ్చితంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరి బీజేపీని ఏ కోణంలో తీసుకొని మాట్లాడతాడు, బీజేపీ నేతల్ని అంటే ధర్మపురి అరవింద్ కానీ బీజేపీ పార్టీని కానీ ఏ కోణంలో నుంచి టార్గెట్ చేస్తాడనేది కూడా కేటీఆర్ మాటల్లో ఖచ్చితంగా వింటే కానీ ఈ వ్యవహారంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. రైట్, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సంబంధించి కూడా ప్రచారం ముమ్మరం చేశారు ప్రతి ఒక్కరు కూడా. బీఆర్ఎస్ నుంచి అటు మాగంటి గోపీనాథ్ వైఫ్ సునీతకి టికెట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. తను ఇప్పటికే బరిలో ఉన్నారు. అయితే కొంత ఏదైతే స్టేజ్ పైన ఆవిడ కన్నీళ్లు విడుస్తూ కూడా కొన్ని కామెంట్లు చేశారు. ఇక దానికి సంబంధించి ధర్మపురి అరవింద్ ఇప్పుడు రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. అసలు బీఆర్ఎస్ హయాంలోనే డ్రగ్స్ సరఫరా జరిగిందని, ఎవరికి సింపతి చూపించాలి, డ్రగ్స్ని సరఫరా చేసిన వాళ్ళకా లేదంటే డ్రగ్స్ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన సింపతి చూపించాలా, ఎవరి మీద సింపతి చూపించాలని ప్రెస్ మీట్లో అరవింద్ కొన్ని కామెంట్లు చేయడం కూడా మనం